24 అవర్స్ లో మీ యొక్క నెగటివ్ ఎనర్జీని ఈజీగా కిల్ చేయొచ్చు. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, ఓపెన్ అప్ హీలర్ అండ్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ యొక్క వీడియోలో మనం ఈ 10 థింగ్స్ ని గనక మీరు ప్రతిరోజు డైలీ 1 మినిట్ ప్రాక్టీస్ చేసినా మీ లైఫ్ లో మిరాకిల్ చూడొచ్చు. ఎవరైతే మీ లైఫ్ లో హెల్త్ పరంగా, మనీ పరంగా, రిలేషన్స్ పరంగా, కెరియర్ పరంగా ఏవైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నట్టయితే అందులోంచి ఈజీగా బయటికి రావాలి, నా యొక్క మైండ్ సెట్ ని ఎప్పుడు హై ఎనర్జీలో ఉంచుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. నోట్స్ మెయింటైన్ చేసుకోండి, 100% ఇంప్లిమెంటేషన్ చేయండి. మోర్ దెన్ 80% పీపుల్స్ యొక్క ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న నెగిటివ్ థాట్స్, వర్డ్స్, ఫీలింగ్స్, యాక్షన్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మరి మన థాట్స్, వర్డ్స్, ఫీలింగ్స్, యాక్షన్ ని మనం చేంజ్ చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రూల్స్ ని డైలీ 1 మినిట్ ప్రాక్టీస్ చేయండి. డైలీ 1 మినిట్ అంటే డైలీ 10 మినిట్స్ ప్రాక్టీస్ చేసినా మీరు 100% హై ఎనర్జీలో ఉంటారు. ఎందుకోసం అంటే నా యొక్క కమ్యూనిటీలో మోర్ దెన్ 10,000+ పీపుల్స్ ఇప్పటి వరకు ఈ హీలింగ్ ప్రోగ్రామ్ ని ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మీరు ఈ రోజు ఈ యొక్క ప్రోగ్రామ్ లో రైట్ వేలో ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు అనుకున్న గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. మరి ఏంటి అనే విషయాన్ని కనుక చూసినట్టయితే నెంబర్ 1 వచ్చేసి మార్నింగ్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి. ఏంటి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి అని కనుక చూసినట్టయితే ప్రతిరోజు మీరు నిద్ర లేవగానే ఇప్పటి వరకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి గురించి మనం ఆలోచిస్తూ మన మైండ్ లో డే స్టార్ట్ అవ్వగానే అవే థాట్స్ గుర్తొస్తుంటాయి. కానీ ఈ రోజు నుండి మీరు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత 100% మీరు ఏదైతే బెడ్ పైన పడుకొని నిద్ర లేచారో అదే ప్లేస్ లో కూర్చొని మీ లైఫ్ లో ఉన్న ప్రజెంట్ మీకు ఏదైతే హోప్ఫుల్ గా, ఏదైతే సపోర్ట్ గా ఉందో దానికి గ్రాటిట్యూడ్ తెలియచేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మంచి ఫ్యామిలీ ఉండొచ్చు, మీకు మంచి హెల్త్ ఉంది, మీకు మంచి హౌస్ ఉంది, మీకు మంచి బెడ్ షీట్ ఉంది, మీకు మంచి కరెంట్ ఉంది, మీకు ఏమి ఉన్నాయి మీ లైఫ్ లో చిన్న చిన్న థింగ్సే కావచ్చు. మనం మార్నింగ్ నిద్రపోయి మనం నిద్ర లేచాం, అది కూడా ఒక బిగ్గెస్ట్ థింగ్. చాలా మంది నిద్రపోయిన తర్వాత మార్నింగ్ లేవట్లేదు, చనిపోతున్నారు. మరి అలాంటి కొన్ని గ్రాటిట్యూడ్ పరంగా మన లైఫ్ లో ఉన్న బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్స్ ఏంటి, వాటికి గ్రాటిట్యూడ్ తెలియచేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ మై ఫ్యామిలీ, థ్యాంక్ యూ మై చిల్డ్రన్స్. ఇలా మీ లైఫ్ లో ఏవైతే ఉన్నాయో వాటికి 100% గ్రాటిట్యూడ్ తోని డే అనేది స్టార్ట్ చేయండి. మీ నెంబర్ 1 రూల్ వచ్చేసి మీరు మార్నింగ్ నిద్ర లేచారంటే 100% గ్రాటిట్యూడ్ తో డే స్టార్ట్ చేయడం వల్ల హై ఫ్రీక్వెన్సీలో ఈజీగా మీరు ఉండగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ డే మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు 100% రిచువల్స్ తో ప్రాక్టీస్ చేస్తారు. డే 2 ఏంటంటే నెక్స్ట్ మనం సెకండ్ టెక్నిక్ ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయవలసింది వాటర్ టెక్నిక్. వాటర్ టెక్నిక్ గురించి మన యూట్యూబ్ వీడియోలో చాలా డీటెయిల్ గా వీడియోస్ ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి. దానికన్నా ముందు ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఉన్న ఏదైనా ఒక వాటర్ బాటిల్ తీసుకోండి. ఆ వాటర్ బాటిల్ పరంగా మీరు ప్రజెంట్ ఏవైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మేబీ మనీ పరంగా, హెల్త్ పరంగా, రిలేషన్స్ పరంగా, మెంటల్ డిప్రెషన్ పరంగా ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటుంటారు కదా. ఏదైతే మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేస్తుంది, ఎక్కడైతే మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లాన్ని గుర్తించండి. వన్స్ ఆ ప్రాబ్లాన్ని గుర్తించిన తర్వాత ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన రోజు మీరు ఎలా ఉంటారు? ప్రజెంట్ మీరు ఒక 1 lakh మనీ ఎవరికన్నా అప్పు ఇచ్చేది ఉన్నారు, మీరు అది మనీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, దాని స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. ఆ పని తీరిపోయింది, ఆ రోజు మీరు ఎలా ఫీల్ అవుతారు? అమ్మయ్య, నేను ఎంతో ప్రశాంతంగా ఉన్నాను, నేను ఎవరికి రూపాయి కూడా ఇచ్చేది లేదు అని సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవుతారు. అలా మీరు ఫీల్ అవునప్పుడు ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో ఎమోషన్, థ్యాంక్ యూ యూనివర్స్, నేను ఎంతో ఫ్రీడమ్ మనీగా ఉన్నాను, మనీ ఫ్రీడమ్ గా ఉన్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, నాకు బాడీ వెయిట్ ఇంత ఉంది. థ్యాంక్ యూ యూనివర్స్, నేను ఎంతో హెల్దీగా ఉన్నాను. రిలేషన్స్ లో నా రిలేషన్స్ ని గ్రో చేసుకుంటున్నాను. ఎంతో ఎనర్జెటిక్ గా ఉన్నాను, ఎంతో రిచ్ గా ఉన్నాను. మీ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి గోల్, మీరు అనుకున్న ఏదైతే మీరు గోల్ కోసం వర్క్ చేస్తున్నారో ఆల్రెడీ ఆ గోల్ అచీవ్ అయినప్పుడు మీరు ఎలా ఉంటారో అలా పాజిటివ్ గా ఆల్రెడీ ఆ గోల్ అచీవ్ అయినట్టుగా బాటిల్ పైన రాస్తూ నోట్ చేయండి. ఓకేనా? రైట్ వేలో ప్రాక్టీస్ చేయండి. ఎందుకోసం అని కనుక చూసినట్టయితే డాక్టర్ మసారో గారు వాటర్ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. మనం చూస్తాం వాటర్ ఎక్స్పెరిమెంట్ ఎలా చేయడం జరిగింది. తాను కొన్ని గ్లాసెస్ లో వాటర్ తీసుకొని ఆ గ్లాస్ లో కొన్ని వాటర్స్ కి స్టిక్కర్స్ ద్వారా అంటించి ఆ వాటర్ ని తను ఫ్రీజ్ చేసి కొన్ని పాజిటివ్ వర్డ్స్ రాశాడు, కొన్ని నెగిటివ్ వర్డ్స్ రాశాడు. తను ఆ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రీజ్ అయిన తర్వాత మైక్రోస్కోప్ లో చెక్ చేసినప్పుడు ఏం జరిగింది? పాజిటివ్ వర్డ్స్ రాసిన దాంట్లో పాజిటివ్ కొన్ని ఇమేజెస్ క్రియేట్ అయ్యాయి, నెగిటివ్ రాసినప్పుడు కొన్ని నెగిటివ్ ఇమేజెస్ అనేవి క్రియేట్ అయ్యాయి. తను ఏవైతే ఇమేజెస్ రాశారు, ఏవైతే సెట్ చేశాడో అక్కడ ఏమైంది, మనకు టోటల్ గా చేంజెస్ అనేది గమనించాం. ఆ చేంజెస్ అనేది మనం గమనించినప్పుడు ఏమవుతుందంటే మన లైఫ్ లో మనం అనుకున్న విధంగా గోల్స్ అచీవ్ చేసేటప్పుడు మనం ఏవైతే వర్డ్స్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎస్, స్క్రీన్ పైన కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఎస్, డాక్టర్ మసర్ గారు ఇతను తన వాటర్ పైన ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది.
కొన్ని వాటర్ తీసుకొని తను ఫ్రీజ్ చేసి ఆ వాటర్ పరంగా కొన్ని పాజిటివ్ వర్డ్స్ రాయడం జరిగింది. ఆ వర్డ్స్ రాసినప్పుడు థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు ఒక రకంగా, నెగిటివ్ వర్డ్స్ చెప్పినప్పుడు ఒక రకంగా ఇక్కడ మీరు చూస్తున్నారు. కావాలనుకుంటే వీడియో చూసిన తర్వాత మీరు ఎక్స్పెరిమెంట్ లో ఒకసారి చెక్ చేయండి. ఏదైతే మీరు చెక్ చేశారు, ఏదైతే మీ లైఫ్ లో ఎదురైందో ప్రతి గోల్ ని మీరు ఈజీగా అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఆ గోల్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవడానికి ఆ పాజిటివ్ మైండ్ సెట్ ని ఎలా ఉంచుకోవాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి వాటర్ టెక్నిక్ మనం ప్రాక్టీస్ చేసే ముందు కంపల్సరీగా మన ఏవైతే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ ఆల్రెడీ అచీవ్ అయినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నాం అనే దాని మీద ఆ వాటర్ బాటిల్ పైన రాస్తూ ఏం చేయాలి, నైట్ లో ఇందులో వాటర్ నింపి మార్నింగ్ మీరు నిద్ర లేచిన తర్వాత ఈ వాటర్ అనేది తాగుతూ ఆ గోల్స్ ని చూస్తూ ఆ గోల్స్ అచీవ్ అయినట్టు ఫీల్ అవ్వడం చేయాలి. ఎందుకోసం అంటే వాటర్ అనేది ఒక హీలింగ్ టెక్నిక్. మన బాడీలో టోటల్ గా మనల్ని హీల్ చేస్తుంది. కాబట్టి మన బాడీ హీల్ అయినప్పుడు మన లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి ఈజీగా మనం బయటికి రాగలుగుతాం. స్టెప్ 2 నెంబర్ 1 రూల్ మనం ఏం చేస్తాం, గ్రాటిట్యూడ్ తో డే స్టార్ట్ చేస్తాం. నెంబర్ 2 ఏం చేస్తాం, వాటర్ టెక్నిక్ ఫాలో అయ్యాం. మనం డే 3 లో మనం ఏం ప్రాక్టీస్ చేయాలి, ఎస్ మనం డే 3 కాదు, థర్డ్ రూల్ లో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. నెంబర్ 3 లో మనం ఏం చేయాలనుకుంటుంటే మన లైఫ్ లో ఎదురవుతున్న రైటింగ్ టెక్నిక్ అంటే ఏదైతే మీరు కృతజ్ఞతగా ఉన్నారు, ఏవైతే మీ గోల్స్ అచీవ్ చేసుకోవాలనుకుంటున్నారు, డైలీ మినిమం 5 to 10 గోల్స్ అనేది నోట్ చేయండి. ఎలా నోట్ చేస్తారు, థ్యాంక్ యూ యూనివర్స్, నేను ఒక డ్రీమ్ హౌస్ లో ఉంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, నాకు బిజినెస్ ని స్కేల్ అప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, నాకు మంచి ఫిజికల్ బాడీ ఫిట్నెస్ ఉంది. ఇలా ఏవైతే గోల్స్ ఉన్నాయో ఆల్రెడీ ఆ గోల్స్ అచీవ్ అయినప్పుడు ఎలా ఉంటారో వాటిని విజువలైజేషన్ చేసుకుంటూ మీరు నోట్ చేయాలి. విజువలైజేషన్ చేసుకుంటూ నోట్ చేసినట్టయితే ఈజీగా మీ యొక్క గోల్స్ ని మీరు 100% హై ఫ్రీక్వెన్సీలోకి తీసుకురాగలుగుతారు. ది ఆడియో లూప్ మెథడ్ అంటే ఏంటి అని కనుక చూసినట్లయితే నెంబర్ 4 రూల్ లో మనం ఏం నేర్చుకోవాలి, 4th రూల్లో ఆడియో లూప్ అంటే మీరు ఏవైతే గోల్స్ అనుకుంటున్నారో మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి రావాలంటే పాజిటివ్ ఎనర్జీని మనం ఇన్స్టాల్ చేయాలి. ఎలా, మీరు ఏదైతే కృతజ్ఞతగా ఉన్నారో మీ లైఫ్ లో ఉన్న విషయాల గురించి మీరు ఆడియో రూపంలో మీరు మీ ఓన్ వాయిస్ గా రికార్డ్ చేయండి. అఫర్మేషన్స్ రికార్డ్ చేసుకొని థ్యాంక్ యూ యూనివర్స్, నేను ఎంతో ఆనందంగా ఉన్నాను, రిలాక్స్ గా ఉన్నాను. ఇప్పుడు ఏవైతే మీ లైఫ్ లో గోల్స్ అచీవ్ అవ్వాలనుకుంటున్నారో ఆ అఫర్మేషన్స్ ని ప్రతి ఒక్కదాన్ని నోట్ చేయండి. నోట్ చేసి మీరు అనుకున్న విధంగా ఆ గోల్స్ అచీవ్ అవడానికి ఆడియో రూపంలో రికార్డ్ చేసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు ఏదైతే గ్రాటిట్యూడ్ తో డే స్టార్ట్ చేసి వాటర్ తాగారు, గోల్స్ రాశారు, తర్వాత మీరు ఏదైతే వర్కౌట్ చేస్తున్నప్పుడు, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కావచ్చు, మీరు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు కావచ్చు, ఎక్కడైతే మీరు ఏదైనా ఫ్రీ ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రతిసారి ఆ ఆడియో రూపంలో మీ అఫర్మేషన్స్ ని ప్రతిరోజు వినండి. మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరిగా వినండి. ఆటోమేటిక్ గా మీ ఎనర్జీ హైలోకి తీసుకురాగలుగుతారు. 5th రూల్ ఏంటంటే మెడిటేషన్ టెక్నిక్ ఏం ప్రాక్టీస్ చేయాలని కనుక చూసినట్టయితే ప్రతిరోజు మీరు కూర్చొని కంపల్సరిగా డైలీ 2 మినిట్స్ అయినా పర్లేదు, జస్ట్ 2 మినిట్స్ అయినా పర్లేదు, కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోండి, బాడీని టోటల్ గా రిలాక్స్ చేయండి. ఎలా రిలాక్స్ చేస్తారు, ఎస్ నేను ఇప్పుడు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. వీడియో చూస్తున్నప్పుడు కూడా మీరు కళ్ళు మూసుకొని మీ బాడీని టోటల్ గా రిలాక్స్ చేయండి. మీ హెడ్, మీ కళ్ళు, మీ ఐస్, మీ ఫేస్, మీ చేతులు, మీ కాళ్ళు, మీ మోచేతులు, మీ బాడీ టోటల్ గా మీ చెస్ట్ భాగం, మీ స్టమక్ ప్లేస్, మీ కాళ్ళు, మీ మోకాళ్ళు, అరిపాదల వరకు టోటల్ బాడీ రిలాక్స్ అవుతుంది. మీ టోటల్ బాడీ రిలాక్స్ అవుతుంది. ఫస్ట్ బాడీని రిలాక్స్ చేసిన తర్వాత మీ లైఫ్ లో జరిగిన బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు తెచ్చుకోండి. మీ లైఫ్ లో జరిగిన బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్స్ ని గుర్తు తెచ్చుకొని బాడీని టోటల్ గా రిలాక్స్ చేస్తూ ఎంతో రిలాక్స్ గా ఫీల్ అవుతూ, కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ టోటల్ బాడీని రిలాక్స్ చేయండి. తల భాగం నుంచి కాలి వేళ్ళ వరకు బాడీ రిలాక్స్ చేశారు. మీ లైఫ్ లో జరిగిన బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ ని గుర్తు తెచ్చుకుంటున్నారు. మీ బాడీ టోటల్ గా హీల్ అవుతున్నట్టు విజువలైజేషన్ చేసుకోండి. నా హెడ్ టోటల్ గా హీల్ అవుతుంది, నా ఫేస్ టోటల్ గా హీల్ అవుతుంది, నా షోల్డర్స్ టోటల్ గా హీల్ అవుతున్నాయి, నా చేతులు టోటల్ గా హీల్ అవుతున్నాయి, నా చెస్ట్ భాగం టోటల్ గా హీల్ అవుతుంది, నా స్టమక్ ప్లేస్ టోటల్ గా హీల్ అవుతుంది, నా కాళ్ళు టోటల్ గా హీల్ అవుతున్నాయి, నా మోకాళ్ళు టోటల్ గా హీల్ అవుతున్నాయి. ఇలా ప్రతి ఒక్క పార్ట్ మీ బాడీలో రిలాక్స్ అవుతున్నట్టు కూర్చొని దాని గురించి ఆలోచించండి. ఆ ప్లేస్ లో రిలాక్స్ అవుతున్నప్పుడు అలా ఆలోచించడం ద్వారా, అలా మీరు థింక్ చేయడం ద్వారా మీ బాడీ టోటల్ గా రిలాక్స్ మూడ్ లోకి రావడం చూస్తారు. నెక్స్ట్ ఏంటి కనుక చూసినట్లయితే మాలా బేస్డ్ టెక్నిక్. ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. మాలా బేస్డ్ టెక్నిక్ అంటే సేమ్ ఇలాంటి ఒక మాల తీసుకోండి. డైలీ 108 టైమ్స్ ఓపెన్ ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు వరకు మీకు తెలుసు ఇంప్లిమెంటేషన్ చేస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ మీరు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు అనుకున్నట్టయితే దయచేసి ఇంప్లిమెంటేషన్ చేయండి. ఏం చేస్తారు, ప్రతిరోజు మార్నింగ్
ఈవినింగ్ మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా సరే ప్రాబ్లం మీద ఫోకస్ కాదు, మన ఎనర్జీని హైలోకి తీసుకొచ్చుకోవడం మన ఫోకస్. ఏం చేయాలి మరి? కళ్ళు మూసుకొని బాడీని రిలాక్స్ చేసి ప్రతి ఒక్కరు 108 టైమ్స్ ఓపెన్ ప్రాక్టీస్ చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఒక్కొక్క మాలని ఇలా డ్రాప్ ని కింది తీసుకొచ్చుకుంటూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నెక్స్ట్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా 108 టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయండి. అండ్ అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా బాడీ టోటల్ గా హీల్ అవుతుంది, హై ఫ్రీక్వెన్సీలో మీరు ఉండగలుగుతారు. అండ్ అదే విధంగా మిర్రర్ టెక్నిక్ ఏంటంటే మన బాడీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ ఎన్నో రోజుల నుంచి మనం పట్టించుకోకపోవడం వల్ల, మన సమస్యల మీద ఫోకస్ చేయడం వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. ఏదైతే మిర్రర్ ఉందో ఆ మిర్రర్ లోకి చూస్తూ నెంబర్ 1 వచ్చేసి మిర్రర్ టెక్నిక్ లో ఫస్ట్ మీ ఐస్ టు ఐస్ కాంటాక్ట్ చేయండి. మీ ఐస్ ని అబ్జర్వ్ చేయండి. మీ ఐస్ ని అబ్జర్వ్ చేస్తూ ఆనందంగా మీ ఫేస్ లో ఆ స్మైల్ ని అబ్జర్వ్ చేయండి. ఆ ఐస్ ని కాంటాక్ట్ చేస్తూ మీ ఫేస్ లో ఆ స్మైల్ ని అబ్జర్వ్ చేయండి. మీ బాడీని టోటల్ గా అబ్జర్వ్ చేయండి. ఐ లవ్ యూ శ్రీనివాస్. మిమ్మల్ని మీ పేరుతో మీరు ఐ లవ్ యూ చెప్పండి. ఐ లవ్ యూ శ్రీనివాస్, ఐ లవ్ యూ శ్రీనివాస్, ఐ లవ్ యూ శ్రీనివాస్, ఐ లవ్ యూ. ఈ రోజు నుండి నిన్ను ఎవరు ఇష్టపడకపోయినా నేను ఇష్టపడుతున్నాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ శ్రీనివాస్, 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 ఐ లవ్. డైలీ 2 minutes ఇలా మీకు మీరు ఐ లవ్ యూ చెప్తూ మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. అండ్ అదే విధంగా అబ్జర్వ్ చేసినట్టయితే మీరు స్పెసిఫిక్ ప్రాబ్లాన్ని హీల్ చేయాలి. ఎలా? 8 రోజుల్లో స్పెసిఫిక్ ప్రాబ్లం హీలింగ్. ప్రజెంట్ మీ లైఫ్ లో ఇవన్నీ రిచువల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇవన్నీ కంపల్సరీగా చేయవలసిన రిచువల్స్. మరి ఏదో ఒక ప్రాబ్లం మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది కదా, అది హెల్త్ కావచ్చు, మనీ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, కెరీర్ కావచ్చు. ఆ ప్రాబ్లాన్ని తీసుకొని ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్య, ఏ సమస్య? మనీ సమస్య అయితే మనీ సమస్యకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. కెరియర్ సమస్య అయితే కెరియర్ సమస్యకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. అలా నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. తర్వాత ఐఎమ్ సారీ మనీ అయితే మనీ. ఐఎమ్ సారీ కెరియర్ అయితే కెరియర్. ఐఎమ్ సారీ రిలేషన్స్ లో మీ వైఫ్ అయితే వైఫ్, ఎవరి ద్వారా రిలేషన్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో పర్టికులర్ పర్సన్ నేమ్. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ మనీ, ఐఎమ్ సారీ కెరియర్, ఐఎమ్ సారీ రిలేషన్స్, ఐఎమ్ సారీ. ఈ బాడీలో స్పెసిఫిక్ గా ఏదైనా ఒక ఆర్గన్ హెడేక్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఐఎమ్ సారీ మై బ్రెయిన్. చెస్ట్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఐఎమ్ సారీ మై బాడీ. ఇలా ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఐఎమ్ సారీ 3 times చెప్పండి. ఎందుకోసం సారీ చెప్తున్నారు? ఆ ప్రాబ్లం ఫేస్ చేయడం గల రీజన్స్ ఏంటి? ఫర్గివ్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎందుకు ఫర్గివ్ చెప్తున్నారు? దేనికోసం అనేది 3 times. థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నారు? 3 times. ఐ లవ్ యూ ఎందుకు చెప్తున్నారు? 3 times. అంటే ఒక్కొక్క దాన్ని 3 times గా ఒక స్పెసిఫిక్ ప్రాబ్లాన్ని ఇక్కడ హీల్ చేయండి. ఈ రిచువల్స్ అనేవి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. స్పెసిఫిక్ ప్రాబ్లాన్ని ఇలా హీల్ చేయండి. ఇలా ఒక మనీ గురించి మనం ప్రజెంట్ ఎగ్జాంపుల్ గా చూద్దాం. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నా లైఫ్ లో ఎదురవుతున్న ఈ మనీ ప్రాబ్లమ్స్ కి 100% బాధ్యత వహిస్తున్నాను. నేను చేసిన మిస్టేక్స్, నా యొక్క థాట్స్, నా యొక్క వర్డ్స్, నా యొక్క ఫీలింగ్స్, నా యొక్క యాక్షన్స్ వల్ల నా లైఫ్ లో నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్న మనీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ 100% బాధ్యత వహిస్తున్నాను. ఐఎమ్ సారీ మనీ, నేను ఏ రోజు నీ గురించి పాజిటివ్ గా ఆలోచించలేదు. ఐఎమ్ సారీ మనీ, నేను ఏ రోజు నీ గురించి పాజిటివ్ గా మాట్లాడలేదు. ఐఎమ్ సారీ మనీ, నేను ఏ రోజు ఫోకస్ గా వర్క్ చేయలేకపోతున్నాను. ఐఎమ్ సారీ మనీ, నీవు నా దగ్గర లేవన్న విషయాలు ఏ రోజు కూడా నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించు. నా యొక్క థాట్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల నువ్వు నా దగ్గరికి రావట్లేదు. నా యొక్క ఆలోచన విధానం కరెక్ట్ లేకపోవడం వల్ల నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు. దయచేసి నన్ను ఫర్గివ్ మీ మనీ, దయచేసి నన్ను క్షమించు మనీ. థ్యాంక్ యూ మనీ, నేను ఏ కష్ట పరిస్థితిలో ఉన్నా ఏదో రకంగా నాకు హెల్ప్ చేస్తున్నావు. థ్యాంక్ యూ మనీ, నేను ఏ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఏదో ఒక రకంగా నాకు హెల్ప్ చేస్తున్నా. ఐ లవ్ యూ మనీ, నేను ఏ రోజు చెప్పలేదు, ఈ రోజు చెప్తున్నాను. ఐ లవ్ యూ మనీ, ఐ లవ్ యూ. ఇలా మనీ ప్రాబ్లం అయితే ఇది, హెల్త్ అయితే అలా, కెరీర్ అయితే అలా. ఒక్కొక్క దాని గురించి మీరు ఎగ్జాంపుల్ గా తీసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే అంటే కామెంట్ బాక్స్ లో ఓకే అని టైప్ చేయండి. అండ్ అదే విధంగా అఫర్మేషన్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఈ రోజు నుండి. అఫర్మేషన్స్ అంటే కంపల్సరీగా ప్రతిరోజు మీరు
ఏవైతే గోల్స్ అనుకుంటున్నారో హెల్త్ పరంగా, మనీ పరంగా, రిలేషన్స్ పరంగా, కెరియర్ పరంగా అఫర్మేషన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఎవరైతే అఫర్మేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో స్పెసిఫిక్ రైట్ అఫర్మేషన్స్ కోసం కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి. నేను సెండ్ చేస్తాను పర్సనల్ గా. కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి. ఐ విల్ గివ్ స్పెషల్ అఫర్మేషన్స్ మన మాస్టర్ క్లాస్ లో ప్రాక్టీస్ చేస్తారు. అవి మీకు సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ అదే విధంగా 10th వచ్చేసి నైట్ మనం పడుకునే ముందు మళ్ళీ గ్రాటిట్యూడ్ తో నైట్ గ్రాటిట్యూడ్ రిచువల్స్ ని ప్రాక్టీస్ చేసి పడుకోవాలి. నైట్ గ్రాటిట్యూడ్ రిచువల్స్ అంటే నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, ఎంతో ఆనందంగా ఉన్నాను, ఎంతో రిలాక్స్ గా ఉన్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఎన్నైతే పాజిటివ్ వర్క్ చేస్తారో వాటి గురించి టోటల్ గా పాజిటివ్ గా సెట్ చేసుకోవాలి. ఇలా కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే టోటల్ గా మీరు అనుకున్న గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. అండ్ అదే విధంగా మీ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్యకు ఓపెన్ ద్వారా ఇలా కనుక మీరు ఈ రిచువల్స్ ని హ్యాబిట్ గా చేసుకుంటే 100% మీ గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటారు. ఏం చేద్దాం? ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ గ్రాటిట్యూడ్, సెకండ్ వాటర్ బాటిల్ టెక్నిక్, థర్డ్ వచ్చేసి మనం ఏవైతే గోల్స్ అనుకుంటున్నామో మినిమం 5 to 10 గోల్స్ డైలీ రాయండి. అండ్ మీ ఓన్ ఆడియో రూపంలో మీ యొక్క గోల్స్ ని రికార్డ్ చేస్తూ అవి అచీవ్ అయినట్టు ఆడియో వినండి. డైలీ కనీసం 2 minutes అయినా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు 108 టైమ్స్ ప్రతిరోజు 108 టైమ్స్ వచ్చేసి మాల యొక్క రిక్వెస్ట్ మాల ద్వారా మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ అదే విధంగా చూసినట్లయితే మిర్రర్ టెక్నిక్, ప్రతిరోజు మినిమం 2 minutes మిర్రర్ టెక్నిక్ ఫాలో కండి. అండ్ స్పెసిఫిక్ ప్రాబ్లానికి ఎలా హీల్ చేయాలో చెప్పాం, అలా హీల్ చేసుకోండి. అండ్ నైట్ అఫర్మేషన్ ప్రాక్టీస్ చేయండి. అండ్ నైట్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసి డే అనేది ఎండ్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ ని డైలీ మీరు 24 hours కనుక డైలీ ప్రాక్టీస్ చేస్తే వీటిని ఒక 24 hours లో మీ బాడీలో 100% చేంజెస్ చూస్తారు. రైట్ వేలో ప్రాక్టీస్ చేయండి. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో కింద మీ ఏ విధంగా రిజల్ట్ తీసుకొచ్చారో కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తూ వాళ్ళ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నట్టయితే ఈ యొక్క ఫ్రీ మాస్టర్ క్లాస్ ని వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అండ్ కామెంట్ బాక్స్ లో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని టైప్ చేయండి. అండ్ అదే విధంగా ఒక అఫర్మేషన్స్ మీకు కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి. మీకు పర్సనల్ గా సెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క విలువైన సమయాన్ని ఒక వీడియో కోసం టైం స్పెండ్ చేసినందుకు. ఐఎమ్ సారీ మై డియర్ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై